జాతీయ అధ్యక్షుడు ఆయన నబీన్ అధ్యక్షుడని ఎమ్మెల్యేగా రాజీనామా చేయించారు. జితిన్ నబీన్ అనే అతన్ని ఎమ్మెల్యేగా చేసి ఆయన రాజ్యసభ ఇచ్చారు. అది ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 25 నవంబర్లో జరిగింది. ఇంకా సంవత్సరం కూడా అవ్వలా, 9 నెలలు అయింది. 60,000 మెజార్టీతో గెలిచాడు అతను. అదే స్థానానికి బై ఎలక్షన్ పెడితే నిన్న ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ పెట్టుకుని 20,000తో గెలిచాడు. ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు నీట్ ఏముంది, నీటు పేపర్ లీక్ అయిపోయింది. నారాయణ చైతన్య వాడు చేసేస్తాడు పేపర్ లీక్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం చేస్తారు. ఎవడో ఒకటి నా పోటాను మీ పోటాను ఎవడో ఒకటి చూసినాన్ని బలిపాలు చేస్తారు. చేసినాన్ని ఏం చేయరు, చూసినాన్ని చేస్తారు. బలిపాసం చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. 21 మంది పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి విద్యార్థులు ఆ మంత్రిని రాజీనామా చేయించమని అడిగారు. 21 మంది పిల్లలు చనిపోయారు. కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఇంకోసారి ఇట్లా జరగకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. చేస్తాళ్ళు తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆ పక్క దేశం నుంచి వచ్చారు, మేము చూసాము, ఆ కంచికి వాయించి కింద నుంచి దూరతంటే వాళ్ళు కాక్రోచ్లు, మిడతలు, బొద్దింకలు అని చెప్పి తిట్టారు. తిట్టినాక తప్పక రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడని చెబుతారు. ఎప్పుడంటే 2019 ఫిబ్రవరి 23వ తారీఖున. ఎందుకంటే 5వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది కదా. ఫిబ్రవరి 23 అంటే అదొక 5 రోజులు, ఇది ఒక 5 రోజులు, మార్చిలో 10 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి గవ్వవేలి భోగాపురం ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశాడు. ఆయన 15,000 ఎకరాలు కావాలని చెప్పి శంకుస్థాపన చేశాడు. 15,000 ఎకరాలు అంటే 4-5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో ఒక గ్రామంలో ఉన్నటువంటి ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి మహిళ ఇక్కడికి ఎర్ర బస్సు రాదు, మమ్మల్ని మాకెందుకు మా పొలాలు తీసుకుని మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడిగారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు ఇలా అడుగుతానని చెప్పి మేము అధికారంలోకి వస్తే 2,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాల్లోనూ మేము కడతాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని కానీ ఆ పిల్ల అడిగినట్టు ఊరు కానీ దీంట్లో కలవలా. 15,000 ఎకరాలు తీసేసి చంద్రబాబు కనీసం ల్యాండ్ కూడా ఎక్టివేట్ చేయలే. పేపర్ ప్రకటన 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతాను. ఇది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. 15,000 ఎకరాల్లో ఈయన కడతానని ఒక ప్రకటన చేసి, ఒక శంకుస్థాపన చేసి, ఒక రాయి, ఒక కొబ్బరికాయ, ఒక టాపీ మేసం తీసుకెళ్ళి లేచాడు. అయిపోయింది. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ భోగాపురం ప్రాంతంలో 2,200 ఎకరాలు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బు కట్టాడు. ల్యాండ్ ఎక్వైర్ చేశారు. 3 గ్రామాలను అక్కడి నుంచి రీహాబిలిటేషన్ పక్కకు తరలించి దానికి కావాల్సినటువంటి అనుమతులన్నీ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం దగ్గర జిఎంఆర్కి ఇచ్చారు కాంట్రాక్టు. దీంట్లో కాంట్రాక్ట్ అంటే ఏంటి? ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పొలాలకు డబ్బులు కట్టింది రైతులకి, దానికి కావాల్సిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రీహాబిలిటేషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు కట్టి దాదాపు 1,500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చింది. అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడంటే ఏమి ఇవ్వాలి, 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాలి. పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఈనాడు, జ్యోతి వాళ్ళ పేపర్లో యాడ్లు ఇచ్చుకున్నాడు వాళ్ళకి. తర్వాత ఒక టాపీ మేస్తుని తీసుకెళ్ళి శంకుస్థాపన చేశాడు. ఆయన చేసి ఈ ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. సరే కట్టింది ఎవర్రా బాబు అంటే జిఎంఆర్. 5,000 కోట్ల రూపాయలతో 4,700 కోట్ల రూపాయలతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టాడు. ఇప్పుడు డబ్బులు అతనికి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ రోజు నుంచి ఫ్లైట్లు ఎవరైతే నీ హోటల్ నా హోటల్ దిగుతారో మనం కొన్న టికెట్లో అతను కమిషన్ వెళ్తుంది. అతను డబ్బులు వసూలు చేసుకోవటం. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జిఎంఆర్ ఇప్పుడు ఆ కట్టినటువంటి ఎయిర్పోర్ట్కి 5 పైసలు బిళ్ళ కూడా ఇవ్వాల. ఆయనే డబ్బులు పెట్టి జిఎంఆర్ అనేటువంటి సంస్థ ఎయిర్పోర్ట్ కట్టింది. ఆ ఎయిర్పోర్ట్లో డబ్బులు వాళ్ళు ఇక్కడి నుంచి 34 ఏళ్ళు 40 ఏళ్ళు వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చాడు అంటే ఈనాడు, జ్యోతి పేపర్లకు యాడ్ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే యాడ్ ఇచ్చాడు. ఇచ్చి ఒక 50 కోట్లు 60 కోట్లు పెట్టి కొన్ని డ్యాన్సులు ఎంచాడు. పిల్లలందరినీ తీసుకెళ్ళి అలా భోజనాలు లేకుండా ఒక 13,000 మందిని పిల్లల్ని భోగేసుకెళ్ళి డ్యాన్సులు చేశాడు. ఇక్కడి నుంచి గుడి నుంచి కూడా ఆర్టీసీ బస్సులు వెళ్ళినాయి. జనాన్ని భోగేసుకొచ్చి ఒక 40-50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడావిడి చేసి మోడీ గారిని పిలిచి ఇక ఆయనకి భజన చేసి పొగిడి అసలు ఆయన అంత గొప్పవాడు లేడని చెప్పి పంపించారు. పంపించిన 2 రోజులకి బీహార్లో జాతీయ అధ్యక్షుడి స్థానాన్ని కోల్పోయింది బీజేపీ. అట్లాగే మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేని దుర్మార్గంగా డిస్క్వాలిఫై చేశారు. ఆ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెసే డబుల్ మెజార్టీతో గెలిచింది అక్కడ. అదేవిధంగా గుజరాత్లో కూడా
1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సీటు 29,000 మెజార్టీకి వచ్చింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ 0 చేశాడు. 1,500 మహిళలకు ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు వృత్తి ఇస్తాడు, ఇచ్చాడా? ఇవ్వలా. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఇచ్చాడా? కొత్తగా ఈ 2 సంవత్సరాలు ఒక పెన్షన్ కూడా శాంక్షన్ చేసిన పరిస్థితి లేదు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ పెన్షన్లు ఇస్తాడు, ఇచ్చాడా? ఇళ్ల స్థలాలు ఇవ్వాల, ఇల్లు కట్టుకోవడం డబ్బులు ఇవ్వాల. ఆల్రెడీ కట్టినటువంటి ఆఖరి దశలో ఉన్న ఇళ్లకు కూడా నిర్మాణాలకు డబ్బులు ఇవ్వట్లా. అదేవిధంగా ఆయన ఇచ్చిన వాగ్దానాలు అలా ఉంటే ఇక్కడ మళ్ళీ లోకల్గా మేము అధికారంలోకి వస్తే మీ ఇళ్లకు లోన్లు రద్దు చేస్తాం, మీకు రుణమాఫీ చేస్తాం, చంద్రబాబు అయిపోతే నా జేబులో డబ్బులు ఇస్తా, ఇవన్నీ సొల్లు కబుర్లు ఇక్కడ చెప్పారు అక్కడ చెప్పారు. మొత్తం ఢిల్లీ నుంచి గల్లీ దాకా చెప్పారు. ఎవడికి వచ్చింది ఆడు చెప్పాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలా. ప్రజలైతే ఇవన్నీ గమనిస్తున్నారు. కాబట్టి మనకి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కొంతమందిని జైలుకి పంపిస్తారు, వెళ్ళొద్దాం 3 నెలల్లో 2 నెలల్లో 4 నెలల్లో పంపుతారు. ఎవరు కూడా అధైర్యపడవద్దు, భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా యునానిమస్ అవ్వకూడదని చెప్పారు. యునానిమస్ అవ్వకుండా మనం పోటీలు పెట్టి మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఆయన ఇచ్చినటువంటి మాట, ఆయన చెప్పినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్దాం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిగా వచ్చి ఈ కూటమిలో ఉన్నటువంటి ప్రజల్ని ఈ పార్టీలు ఎలా మోసం చేసే అన్నది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్దాం. తప్పకుండా ప్రజలు అధికారం ఉన్నా 164 సీట్లు ఉన్నా మీరు 4 ఉన్నా 6 ఉన్నా ప్రజలైతే భయపడేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రాష్ట్ర ప్రజలు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. అదేవిధంగా